నమస్తే సార్. ఇంకా ఎట్లా అభివృద్ధి చేయబోతున్నారు భద్రకాళి టెంపుల్? అమ్మ అభివృద్ధి అంటే ఆల్రెడీ కనబడుతుంది. మా హన్మకొండ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినాక ఇప్పుడు కొత్త ధర్మకర్తల మండలి వేయడం జరిగింది. 10 ఏళ్ల నుండి ధర్మకర్తల మండలి లేదు. ఇప్పుడు ధర్మకర్తలను నియమించడం జరిగింది. అమ్మవారి సేవకు పాత్రులు ఇప్పుడు ఫండ్ కూడా తెస్తున్నారు. వర్క్ జరుగుతుంది. అమ్మవారికి మాల వీధులు గాని రాజగోపురాలతో గాని భారీ ఎత్తున మన సుందరీకరణంగా తీర్చిదిద్దేటువంటి అవకాశాలు ఉన్నాయి. భక్తుల రద్దీ కూడా పెరగడంతో గుడిని డెవలప్మెంట్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. దానికి మా ధర్మకర్తల యొక్క సహాయ సహకారాలు కూడా 100% ఉంటాయి. అమ్మవారు పిలిస్తే పలికే తల్లి మా ఓరుగల్లు భద్రకాళి తల్లి. ఆమెకు ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా రెట్టింపు మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి. నమస్తే సార్. ఇప్పటి నుంచి డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? నా పేరు బింగి సతీష్. నేను భద్రకాళి దేవస్థానము డైరెక్టర్గా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఉమ్మడి వరంగల్ పట్టణానికి అందరికీ ఎల్లవేళలా అమ్మవారు అందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు కూడా వారు ఆరోగ్యాలతో ఎప్పటికీ మంచిగా ఉండాలి, పదవి పద్ధతులలో ఉండాలని కోరుకుంటూ ఆ అమ్మవారికి కోరుకుంటున్నాం. ఇంకా డెవలప్మెంట్ ఎలా చేస్తా అని మీకు ఒక ఉంటుంది కదా సార్, అంటే ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఇప్పటి వరకు అంటే మేము ఇవాళనే ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇంకా ఏం తెలియదు. నెక్స్ట్ ఫర్దర్ మీటింగ్లో అన్నీ తెలుస్తాయి. తర్వాత మీకు అన్ని వివరంగా చెప్తాం. ఇప్పుడు డైరెక్టర్గా రావడం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంటుంది. అది ఒకసారి షేర్ చేసుకోండి సార్. భద్రకాళి అమ్మవారి దగ్గరికి చాలా సంవత్సరాల నుంచి మేము మామూలుగా క్యూ లైన్లో వచ్చుకుంటూ దర్శనం చేసుకునేవారిని. నేను 14-15 సంవత్సరాలు ట్రై సిటీలో అయ్యప్ప గురుస్వామిగా పేరుంది. ఎంతో సంతోషంగా ఉంది. భద్రకాళి అమ్మవారి దగ్గర మేము సేవ చేయడము, మా ఎమ్మెల్యే గారు కూడా అందరికీ మీరు డైరెక్టర్లు కాకుండా మామూలు సామాన్య మానవులుగా ప్రజలందరికీ సేవలు అందించమని మరీ విజ్ఞప్తి చేస్తున్నారు. వారికి కూడా మా తెలంగాణ పద్మశాలి సంఘాల తరపున వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై భద్రకాళి. ఈరోజు కొత్తగా ఎంపికైన ధర్మకర్త ఒరుగంటి పూర్ణచంద్ర గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాము సార్కి ఎలా అనిపిస్తుంది అవడం అని. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్ ఈరోజు మీరు ఎంపిక అయ్యారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంకా ఏం డెవలప్ చేయబోతున్నారు? గత 12-13 సంవత్సరాల నుంచి లేనటువంటి పాలకవర్గ మండలి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 29వ డివిజన్ నుండి నాకు అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారికి మొదలుగా కృతజ్ఞతలు. మొదటి నుండి సేవాభావ తత్వంతో మేము ముందుకెళ్తున్నాం కాబట్టి అమ్మవారి సేవలో మాకు డైరెక్టర్గా బాధ్యతలు ఇచ్చినందుకు, అలాగే అన్న ఇచ్చినటువంటి ఈ బాధ్యతను కూడా ఎలాంటి అమ్మవారి సేవగా వినియోగించుకోవాలనే ఒక ఆలోచనతోడే ముందుకెళ్దామనే ఆలోచనతోడే ఉన్నాము. రానున్న రోజుల్లో మరింత గుడికి మా యొక్క సేవలు అందించే కార్యక్రమం చేయగలుగుతామనే ఆలోచనతో దృక్పథంతో ముందరికి వెళ్దామమ్మా. 54 డివిజన్ ప్రెసిడెంట్ గారు మనతో ఉన్నారు. సార్ పేరు సత్యనారాయణ. ఆయన అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు బోనాల గురించి విమర్శలు వస్తున్నాయి కదా, సార్ ఏమనుకుంటున్నారో అడుగుదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు న్యూస్ వస్తుంది కదా, బోనాలు చేయాలి అని దేవాదాయ శాఖ వాళ్ళు చెప్పిళ్ళు, కానీ ఇప్పుడు దానిపైన విమర్శలు వస్తున్నాయి వద్దు అని. మీరేమనుకుంటున్నారు? చేయడం మంచిది అనుకుంటున్నారా, చెయ్యొద్దా? మీ అభిప్రాయం ఏంటి సార్? తప్పకుండా బోనాల కార్యక్రమం అనేది తప్పకుండా నిర్వహించాలి. అమ్మవారి బోనాలు అనేది సనాతన ధర్మంగా ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి ఈ యొక్క ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ యొక్క బోనాల కార్యక్రమాన్ని నిర్వహించడమే మంచిది. మళ్ళీ యొక్క పండుగను దిగ్విజయంగా చేయాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం. కానీ బోనాలు అంటే మళ్ళీ రక్తము, మద్యము అట్లాంటివి వస్తాయని విమర్శలు వస్తున్నాయి. మరి అట్లాంటివి జరగకూడదు, ఇట్లాంటి త్రిశక్తి పీఠాలలో పెట్టకూడదు అంటున్నారు కదా సార్, దానిపైన మరి మీరేమంటారు? తప్పకుండా మద్యము అనేది లేదా ఇటువంటి మటన్ చికెన్లు అనేది కూడా పెడితే కూడా కొద్దిగా ప్రజల్లో పడ ఆ యొక్క మద్యం మత్తులో ఏదైనా దుస్సంఘటనలు జరిగే అవకాశం ఉన్నది. కనుక ఇటువంటి మద్య నిషేధపూర్వకమైనటువంటి బోనాల పండుగను నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. మద్య నిషేధపూర్వకమైనటువంటి బోనాల పండుగని నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నమస్తే మేడం. ఇప్పుడు అమ్మవారికి బోనాలు చేయడం మంచిదంటారా, లేకపోతే ఆపేయడం మంచిదంటారా? చేస్తేనే మంచిదని మా అభిప్రాయం. భద్రకాళి అమ్మవారికి అందరికీ ఆమె అత్యాయం ఇస్తుంది కదా, అందుకోసమే. అంటే బోనాలు అంటే గ్రామ దేవతలకే చేస్తారు కదా, ఇట్లాంటి త్రిశక్తి పీఠాలకు చెయ్యకూడదు అని ఒక టాక్ ఉన్నది. మరి దానిపైన లేదు, భద్రకాళి అమ్మవారు కూడా చేయొచ్చు. చేస్తే అమ్మవారు మంచిది కదా, అందరి సలహా చూసుకుంటుంది.
దేవత. మీరేమనుకుంటున్నారు? అంటే బోనాల పండుగకి అందరూ హైదరాబాద్ వెళ్ళి రావడం జరుగుతుంది. ఇక్కడ వరంగల్లో బోనాలు అనేవి జరగడం లేవు కాబట్టి మన భద్రకాళి అమ్మకు బోనాలు అనేటివి సమర్పిస్తే మా వరంగల్ అందరినీ చల్లగా చూస్తుందని మాకు ఒక నమ్మకం. నా పేరు సుజిత. ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారమైన మోత్కూరి మయూరి రాము గారు మా కాలనీ వాస్తవ్యులు. తన కోసం మేమందరం మా ఫ్రెండ్స్ అందరం మా కాలనీ అందరం వచ్చాము. అందరం వచ్చేసి తన ప్రమాణ స్వీకారం అయిపోగానే మేము అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంకా అమ్మవారి ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నామండి. సరే మేడం, ఇప్పుడు అమ్మవారికి బోనాలు చేస్తా అంటున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చెయ్యాలా అమ్మవారికి వద్దా? చెయ్యాలి అండి, చెయ్యాలి. అది మన సాంప్రదాయం కదా. చేస్తేనే మనందరికీ మంచి జరుగుద్ది. అమ్మవారి కృపా కటాక్షాలు అందరి మీద ఉంటవి. చెయ్యాలి. బోనాలు అనేది గ్రామ దేవతలకే చేస్తారు కదా మేడం, త్రిశక్తి పీఠాలకు చెయ్యకూడదు అని అర్చకులు అంటున్నారు, మన మామూలుగా సామాన్యులు కూడా అంటున్నారు. మరి దానిపైన మీరేమన్నారు? చేయొద్దు అనే దానికి ఆలయ కమిటీ వాళ్ళు అంటే వాళ్ళే మా దేవాదాయ శాఖ వాళ్ళందరూ ఉన్నారు కదండి, అది వాళ్ళు చూసుకుంటారు. అంటే అమ్మవారి కూడా శక్తి రూపమే కదా, చెయ్యొచ్చు అని మేము అనుకుంటున్నాము. అమ్మ, భద్రకాళి అమ్మవారికి బోనాలు చెయ్యొచ్చు అంటారా, చెయ్యొద్దంటారా? చేయాలి మేడం, చేయాలి. మేము జనగాం జిల్లా నుంచి వచ్చినాం. మాది భజన గ్రూపు, సీతారామచంద్ర భజన మండలి. అమ్మవారికి ఆషాఢంలో బోనాలు ఎప్పుడైనా చేయాలి. అది వద్దు అని అనుడు మాత్రం మనకు మంచిది కాదు. ఫస్ట్ నుంచి ఎట్లా జరిగితే అట్లనే చేయాలి. కానీ ఎప్పుడు జరగలేదు, ఇప్పుడే ఫస్ట్ టైము, అందుకే చెయ్యొచ్చు అంటారా? అన్నీ మారుతున్నాయి కదా, బంగారు బోనం చేయాలంటారు కదా, చేయాలి. ఇప్పుడు అన్నీ అప్పట్లెక్క లేవు కదా మేడం, చేయాలనే చెప్తాను అమ్మవారికి. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.